హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 24వ భాగాన్ని వినేద్దాం. నువ్వు మా మావయ్య కూతురివని ఆయనకి ముందే తెలుసుంటుంది. అందుకే నన్ను ఇక్కడికి రప్పించారు. కానీ మావయ్యకి యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, బ్రతికే ఉన్న మీ నాన్న కుమార్ అంటూ రుద్ర అనేసరికి అంజలి షాక్గా చూస్తుంది. ఏంటి రుద్ర నువ్వు చెప్పేది? అవును, మీ నాన్న బ్రతికే ఉన్నారు. నిలబడి ఉన్న అంజలి తల పట్టుకుని నేల మీదే చతికిల పడింది. రుద్ర కంగారుగా అంజలిని పట్టుకుని, అంజలి నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు. కానీ రుద్ర, మా నాన్న అమ్మ చనిపోయారు కదా, మరి ఎలా మా నాన్న బ్రతికే ఉన్నాడని చెబుతున్నావు? ఆ కుమార్ నీ సొంత తండ్రి కాదు, మీ నాన్న శంకర్. మావయ్యని మాత్రమే నువ్వు అలా పిలవాలి. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు రుద్ర. నువ్వు చూస్తే కుమార్ గారు బ్రతికే ఉన్నారని అంటున్నావు, నాన్న చూస్తే అమ్మ బ్రతికే ఉందని అంటున్నారు. అసలు ఎవరి మాటలు నిజం? నిజంగా అమ్మ బ్రతికే ఉంటే తను ఎక్కడుంది? ఎందుకు నా దగ్గరికి రాలేదు? నాకు అంతా పిచ్చి పట్టినట్టుగా ఉంది రుద్ర అన్నది. అంజలి కూల్, చూడు అన్ని విషయాలు ఇప్పుడే ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. నువ్వు ఎక్కువగా స్ట్రెయిన్ ఫీల్ అవ్వకు. నీకు నేనున్నాను కదా, అన్ని విషయాలు నేను తెలుసుకుంటాను. ముందు పైకిలే, మావయ్య ఒక్కడే రూమ్లో ఉన్నాడు, పద లోపలికి వెళ్దాం. కానీ అంజలి నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి రుద్ర ఆమెని తన దగ్గరగా తీసుకుని హాస్పిటల్ లోపలికి తనే నడిపించుకొని శంకర్ రూమ్కి తీసుకుని వెళ్ళాడు. అప్పుడే నిద్ర లేచిన శంకర్ ఎదురుగా అంజలి రుద్ర రావటం చూసి, ఇప్పటి వరకు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారా అని అడిగాడు. బయట కూర్చున్న మామయ్య, ఇక్కడ బోర్గా ఉంటేను, దా పైకిలే ఇంటికి వెళ్దాం అంటూ శంకర్ పక్కన కూర్చున్నాడు రుద్ర. శంకర్ తన తండ్రి అని తెలిసేసరికి అంజలి మనసులో ఎంతో ఆనందం. నాన్న అని ఎంతో ప్రేమగా పిలవాలనిపించినా తనని తాను కంట్రోల్ చేసుకుని శంకర్కి మరోవైపు కూర్చుని, ఎలా ఉంది నాన్న? రుద్ర షాక్గా చూశాడు అంజలి వైపు. బానే ఉంది తల్లి, నువ్వు మాట వరుసకి నాన్న అని పిలిచినా నిజంగానే నా కూతురు పిలిచినట్టుగా ఉంది. ఇకపై నువ్వు నన్ను బాబాయ్ అని కాకుండా నాన్న అనే పిలవాలి, సరేనా అంటూ అంజలి చేతిని పట్టుకున్నాడు. వద్దు అన్నట్లు కళ్ళతోనే అంజలి సైగ చేశాడు రుద్ర. కానీ అంజలి రుద్ర సైగలు పక్కన పెట్టి, తప్పకుండా నాన్న, మిమ్మల్ని నాన్న అనే పిలుస్తాను, సరేనా? టన్నుల టన్నుల కోపం పొగరు ఉంటుంది, కానీ బుర్రలో తెలివి మాత్రం లేదు దీనికి అనుకుని, మావయ్య మీ ప్రేమల తర్వాత ముందు పదండి ఇంటికి వెళ్దాం. అదేంటి, వంటికి తగిలిన గాయాలు మారటానికి కనీసం 1 వీక్ అయినా పడుతుంది, అప్పుడే ఎందుకు ఇంటికి తీసుకుని వెళ్దామంటున్నావు? ఇక్కడ ఎక్కువసేపు ఉండడం ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది, పదండి అంటూ శంకర్కి ఇరుపక్కల అంజలి రుద్ర సపోర్ట్గా నిలబడి కారులో కూర్చోబెట్టారు. అంజలి భయంగా రుద్ర వైపు చూసి, ఇలాంటి టైంలో మన పెళ్లి విషయం చెప్పడం అవసరమా రుద్ర? ఈరోజు కాకపోయినా రేపైనా చెప్పాలి. ఎన్ని రోజులని దాస్తాం? ఏదో ఒకటి అదే అవుతుంది. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా మావయ్యని చూసుకో. అది కాదు రుద్ర. శంకర్ నవ్వుతూ, మరేం భయపడకమ్మా, అంతా వాడు చూసుకుంటాడు, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు అన్నారు. మీకేంటి నాన్న? రుద్ర మీరు బాగానే చెప్తున్నారు, కానీ మామయ్య నన్ను చూస్తేనే కోపంగా మారిపోతారు. పైగా ఆయనతో నా పరిచయం గొడవగానే జరిగింది. ఏంటి? రుద్ర శంకర్ ఆశ్చర్యంగా చూశారు. అవును అంటూ తనకి చంద్రశేఖర్కి మధ్య జరిగిన డిస్కషన్ చెప్పడంతో శంకర్ తెగ నవ్వుతూ, రే రుద్ర, మీ బాబు వర్షం వచ్చినా సరే కోపంగా వర్షం వైపే చూస్తాడు. ఎందుకు చిల్లరతో వర్షం చినుకులు రావటం లేదని పంచిభూతాలతో కూడా ఫైట్ చేసే రకంరా మీ నాన్న. ప్రతిదీ డబ్బుతో చూస్తాడు. ఎప్పటికి మారుతాడో ఏంటో. మరీ వెటకారం చేయక్కర్లేదు, మా నాన్న మారుతాడు అన్నాడు. అది జరగని పనిరా రుద్ర. ఇంకా నయం, అంజలి జాయిన్ చేసిన హాస్పిటల్ వాళ్ళు బాగానే ట్రీట్మెంట్ చేశారు. మా చెల్లికి ఏమాత్రం తేడా చేసినా అంజలిని శ్రీజాని కలిపి ఇద్దరిని పోలీస్ స్టేషన్లో ఉంచుతాడు. ఏదేమైనా అంజలి మాత్రం చాలా అదృష్టం రా. ఎందుకో మీ బాబు బుద్ధులు నీకు రాలేదు, అందుకు. ఏమాత్రం వచ్చి ఉంటే మీ నాన్న అమ్మాయితో కాకుండా నోట్ల కట్టతో చేసేవాడు నీకు పెళ్ళి. శంకర్ మాటలకి అంజలి గట్టిగా నవ్వుతూ రుద్ర ముఖం చూసింది. అప్పటికే కోపంతో ఎర్రబడింది అతని ముఖం. ఏంట్రా ముఖం టమాటా రంగులో పెట్టావు? ఉన్నమాటే కదా అన్నాను. అవును ఉన్నమాటే అన్నావు. మరీ ఎక్కువగా మాట్లాడి భుజాలు ఊగిపోయేలా నవ్వక్కర్లేదు. ఏయ్ నువ్వేంటే నవ్వుతున్నావు? మీ మామగారిని అనేసి మాటలంటే గొడవ పడడం మానేసి తెగ నవ్వుతున్నావు. అన్నది మీ మామయ్యే కదా, బయట వాళ్ళనుంటేనా? బయట వాళ్ళనుంటే ఊరుకునేదానివి కాదు, అవునా? అంటూ నవ్వు ఆపుకొని రుద్ర నోట్ల కట్టకి పసుపు తాడు కట్టే సీన్ గుర్తు చేసుకొని అంజలి తనలోని తాను ఎంతగానో నవ్వింది. ఎందుకమ్మా అంతగా నవ్వుతున్నావు? ఏం లేదు నాన్న అంటూ రుద్రాని చూసింది. ఆమె మనసు తెలిసిన రుద్ర అంజలి ఎందుకు నవ్వుతుందో అర్థం అవ్వగానే కోపంగా కారు స్పీడ్ పెంచాడు. ఎందుకు మళ్ళీ ఈ దరిద్రాన్ని తీసుకుని ఈ ఊరొచ్చావు అంటూ కోపంగా చూశాడు చంద్రశేఖర్. ఏం చేయను, ఎప్పటికైనా ఈ సిటీలోనే సెటిల్ అవుదామని నువ్వు నేను అనుకున్నాం కదా.
అవును కుమార్, కానీ ఇప్పుడెందుకు దీన్ని తీసుకొచ్చావు? అసలే దీనికోసం నాన్న ఆ శంకర్ తెగ కలవరిస్తున్నారు. ఇప్పుడు పార్వతి బ్రతికే ఉందని తెలిస్తే ఆ శంకర్ అసలు ఊరుకుంటాడా? ఊరుకోక ఏం చేస్తాడు? ఏమాత్రం తేడా చేసిన వాడిని కూడా భూమి మీద బ్రతకనివ్వను. ఆల్రెడీ వాడికి అనుమానం వచ్చింది. ఏంటి? షాక్గా అడిగాడు చంద్రశేఖర్. అవును అంటూ ట్రాఫిక్లో జరిగిందంతా చెప్పాడు కుమార్. అంతా విన్నా చంద్రశేఖర్ తల పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. ఏమైంది చంద్ర? ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావు? అసలు ఎందుకు నువ్వు వాడికి యాక్సిడెంట్ చేయించావు? నీ చెల్లెలి కోసమే, లేదంటే వాడిని ఎందుకు అలా చేస్తాను? ఇంకోసారి తన నా చెల్లి అన్నావంటే అసలు ఊరుకునేదే లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు పార్వతి కావాలి, శంకర్కి పార్వతి కావాలి, కానీ నాకు మాత్రం మా నాన్న మాత్రమే కావాలి. ఎంత కాదన్నా శంకర్ నాకు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితుడు. వాడికి హాని చేయాలని కలలో కూడా అస్సలు అనుకోకు. ఏంటి సెంటిమెంటా? వాడు నా జోలికి రాకుండా ఉంటే చాలు. ఈడియట్లా మాట్లాడుకు. శంకర్కి చిన్న దెబ్బ తగిలినా నా కొడుకు రుద్ర అస్సలు ఊరుకోడు. ఇప్పుడు నువ్వు యాక్సిడెంట్ చేసావు. ఎందుకో రుద్ర ఈ విషయం తెలుసుకుంటాడని అనిపిస్తుంది. తెలిసినా రుద్ర ఏం చేయలేలే, నువ్వు ఉన్నావు కదా కవర్ చేయడానికి. ఇప్పుడే చెప్తున్నాను, పార్వతి జోలికి శంకర్ వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అసలు నీకు పార్వతి పిచ్చేంట్రా? ఆ శంకర్ గారు అంతే, ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా తన కోసం కలవరిస్తున్నాడు. తప్పు చేశాను. ఆ పార్వతిని ప్రాణాలతో వదిలేయటమే కాకుండా శంకర్కి తెలియకుండా నీకు ఇచ్చి పెళ్లి చేశాను చూడు, నిజంగానే తప్పు చేశాను. చంద్ర అంటూ కుమార్ ఏదో చెప్పబోతుంటే, శంకర్తో పెట్టుకోకు, నీ మంచికే చెప్తున్నాను. వాడికి అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది ఇంటి చుట్టూ సెక్యూరిటీ అరేంజ్ చేయి. అలానే ఇంకొక విషయం మళ్ళీ చెప్తున్నానని కాదు, శంకర్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీకు. ఏ మాత్రం శంకర్ ఫస్ట్ స్టెప్ వేసినా వాడి వెనక ఖచ్చితంగా నా కొడుకుంటాడు. అందుకే జాగ్రత్తగా ఉండు అంటూ చంద్రశేఖర్ బయటికి వెళ్ళగానే కుమార్ తనలోనే తాను చిన్నగా నవ్వుకున్నాడు. పిచ్చి చంద్ర, శంకర్ని ఏంటి, అవసరమైతే నీ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టను. అప్పటికే ఈ మాటలన్నీ విన్న పార్వతి ఏడుస్తూ గోడకి జారబడి అంజలి కోసం వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు పార్వతి? శంకర్ని చంపేస్తానని భయపడుతున్నావా? పార్వతి కోపంగా కుమార్ని చూసి, నా గదిలోకి అడుగు పెట్టావంటే మాత్రం ఊరుకునేది లేదు. శంకర్కి నాకు పుట్టిన అంజలిని నాకు దూరం చేశావు, శంకర్ని కూడా నాకు దూరం చేశారు. ఇదంతా మా అన్నయ్య చేశాడని నేను అస్సలు ఊహించలేదు. ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశారు? ఎందుకు చేశామంటే, నువ్వు చంద్రశేఖర్కి చెల్లిగా పుట్టడమే నువ్వు చేసిన తప్పు. ఇంకా ఏడ్చింది చాలు, పైకిలే ముందు. లేవను అంటూ కోపంగా డోరు దడేలుగా వేసి ఏడుస్తూ కూర్చుంది పార్వతి. ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ కోపంగా ఉండడం చూసి గగన్ ఏమీ మాట్లాడలేదు. కానీ తండ్రి ఎందుకు అంత కోపంగా ఉన్నాడో తనకు అర్థం కాక, నాన్న ఏమైంది మీకు అని అడిగాడు. రే, పనమ్మాయిని కాఫీ తీసుకుని రమ్మను, తల పగిలిపోతుంది అంటూ కుమార్ పార్వతీల కోసం ఆలోచిస్తున్నాడు చంద్రశేఖర్. ఇంటి ముందు కారు ఆగడంతో అంజలి భయంగా రుద్ర వైపు చూసింది. ప్లీజ్ రుద్ర, నా వల్ల కావటం లేదు, నాకు చాలా భయంగా ఉంది. ఇంత దూరం వచ్చాక నువ్వు ఇంకా చిన్నపిల్లలా మారం చేయకు, రా అంటూ శంకర్ని నడిపిస్తూ గుమ్మం దగ్గర నిలబడ్డాడు రుద్ర. శంకర్, ఏమైంది నీకు? ఆ తలకి కట్టేంటి అంటూ చంద్రశేఖర్ కంగారుగా పైకి లేచాడు. మావయ్య ఏమైంది మీకు అంటూ గగన్ కూడా పరుగున వచ్చి శంకర్ దగ్గర నిలబడి, ఏమైంది మావయ్య అని అడిగాడు. మావయ్యకి యాక్సిడెంట్ అయింది నాన్న అన్నాడు రుద్ర. అవునా? ఎప్పుడయిందిరా? కనీసం నువ్వైనా ఫోన్ చేసి చెప్పాలి కదా అంటూ గగన్ బాధగా చూశాడు. రే, గుమ్మం దగ్గర నిలబడి మాట్లాడతావా? ముందు లోపలికి రానివ్వాలని అంటూ రుద్ర వెనకే ఉన్న అంజలిని చూడగాని ఎక్కడ లేని కోపం వచ్చింది చంద్రశేఖర్కి. హో, నువ్వా? ఎందుకు వచ్చావు? నువ్వే నా సేవ్ చేసి శంకర్ని కాపాడింది. రుద్ర, తనకి డబ్బులిచ్చి పంపించేయి అంటూ చంద్ర అనేసరికి చంద్ర చూస్తుండగానే రుద్ర అంజలి చేతిని పట్టుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి, నేను అంజలి పెళ్లి చేసుకున్నావు నాన్న. రుద్ర మాటలకి చంద్రశేఖర్ గగన్ షాక్గా చూశారు. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు అంజలిని పెళ్లి చేసుకున్నావా? నమ్మలేక అడిగాడు చంద్రశేఖర్. అవును నాన్న, నేను అంజలిని ఇష్టపడ్డాను అంటూ రుద్ర చెప్తుంటే చంద్రశేఖర్ ఒక్కసారిగా రుద్రాన్ని కొట్టడానికి చెయ్యెత్తాడు. శంకర్ ఏమాత్రం ఊరుకోలేదు. గాల్లోనే చంద్రశేఖర్ చేతిని పట్టుకుని, గొడవ చేయకు బావా, వాడు చేసింది తప్పే, ముందు లోపలికి పదండి, అప్పుడు మాట్లాడుకుందాం. ఏంటి మాట్లాడుకునేది? నీ గారాభం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. అయినా వీడు చేసింది తప్పని తెలిసినా కూడా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? అంటే అంజలి వీడు పెళ్లి చేసుకున్నట్టు నీకు ముందుగానే తెలుసు అన్నమాట, అవునా? అవును. ఇన్ని రోజులు నువ్వు నా సొంత మనిషివని ఎంతగానో ఉప్పొంగిపోయాను. కానీ నువ్వు కూడా నన్ను మోసం చేశావు శంకర్. తప్పు చేశారు, అందరూ కలిసి నన్ను మోసం చేశారు అంటూ రుద్ర వైపు కోపంగా చూసి, నీ అన్నయ్య చేసిన తప్పినే ఇప్పటికీ క్షమించలేదు నేను. అలాంటిది అన్నీ తెలిసి కూడా నువ్వు ఏమీ లేని ఆ పిల్లని పెళ్లి చేసుకోవటమే కాకుండా ఇంటికి తీసుకొచ్చి మరీ ధైర్యంగా చెప్తున్నావంటే నీ తండ్రికి నీ దృష్టిలో విలువ లేనట్టే కదా.
నాన్న, నా ఉద్దేశం అది కాదు. అంజలి అంటే మీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ నువ్వు నాకు సంజాయిషి ఇవ్వకు. నువ్వు మీ మామయ్య కలిపి ఇంత పెద్ద కథ నడుపుతారని నేను అస్సలు ఊహించలేదు. పో, బయటికి పో. నా ఇంటి గడప తొక్కావంటే ఊరుకునేదే లేదు. అన్ని మాటలు వింటున్న అంజలి ఏడుస్తూ శంకర్ వైపు చూసింది. బావా, వాడు చేసింది తప్పు కాదని అనను, కానీ నీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే పడదు. అలాంటిది నువ్వు అంజలిని మన ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయవని తెలిసి నీ మేనల్లుడు దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాడు, అవునా? అది కాదు బావా, ఒకసారి నేను చెప్పేది విను. ఏంటి వినేది? అసలు పెద్దోడు నా పరువు తీశాడనుకుంటే ఈ చిన్నోడు కూడా బయట తలెత్తుకోకుండా చేశాడు. నేను పెంచిన పెంపకం సంస్కారం మర్చిపోయి వెనక ముందు ఏమీ లేని వాళ్ళని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టారు. తప్పు నాది. పెద్దోడు తప్పు చేసినప్పుడే కట్టుబట్టలతో బయటికి గెంటేసుంటే నువ్వు ఈ పని చేసేవాడివి కాదు. మీ ఇద్దరిని గారాభంగా పెంచి తప్పు చేశాను. నువ్వు ఒక్కడివే కాదు, నీతో పాటు మీ అన్నయ్య కూడా కట్టుబట్టలతో ఇప్పుడే తక్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోండి. చంద్ర మాటలకి రుద్ర, గగన్ ఇద్దరూ షాక్ అవితే కిచెన్ రూమ్లో ఉన్న తార బాధని లోపలే దిగమింగుకుంది. అంజలి ఏడుస్తుంటే, మహానటి, మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంటాలిటీ ఏంటో నాకు బాగా తెలుసు. ఏ మందు పెట్టావు నా కొడుక్కి? నాకు చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే నువ్వు ఏ రకంగా నా కొడుకుని బుట్టలో వేసుకుని ఉంటావో నేను అర్థం చేసుకోగలను అన్నాడు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు మీరు అంటూ చంద్ర కోపంగా మాట్లాడుతుంటే శంకర్ కోపంగా ముందుకొచ్చి, ఆపు బావా, ఎవరిది తప్పు? అంజలి అయితే రుద్ర వెనక పడలేదు. రుద్రానే అంజలి వెనక పడి అంజలికి ఇష్టం లేకపోయినా బలవంతంగా తనని పెళ్లి చేసుకున్నాడు. నిజాలేంటో తెలుసుకోకుండా నోరు పారేసుకోకు బావా అన్నాడు. నువ్వేంటి ఆ పిల్లకి సపోర్ట్నా? నేను సపోర్ట్ చేయలేదు, ఉన్నమాటే చెప్తున్నాను. తప్పు చేసింది గగన్, రుద్ర. అంజలి, తారా కాదు. నీకు ఇష్టం లేదనే కదా వాళ్ళు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంది. అంటే తప్పు నాదనా? నా కొడుకును మనసేంటో నేను పూర్తిగా అర్థం చేసుకోలేదనా? ఎస్, నువ్వు నిజంగానే ఎవరి మనసు అర్థం చేసుకో. ప్రేమిస్తే తప్పేంటి? అయినా నీ కోడలిద్దరికి ఏం తక్కువని? వెనక డబ్బు లేదనే కదా. అంతకు మించి మంచితనం, సంస్కారం అన్నిటిలో నీ కోడలిద్దరూ ఏమాత్రం తీసిపోరు. అంత మంచి మనసున్న వాళ్ళిద్దరూ. డబ్బు కాదు బావా, ప్రేమ మనకి తోడుగా ఉండేది. ప్రేమ ఒక్కటే. వాడు కోసం నువ్వు నాతో గొడవపడి నీకు నాకు మధ్య దూరం పెంచుకు. వాడు చేసింది ముమ్మాటికే తప్పు. అందుకని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా? కోపంగా అన్నారు వర్మగారు. నానా, తారా అంటూ వర్మగారు గట్టిగా అరిచేసరికి తారా పరుగున బయటికి వచ్చింది. అంజలిని, రుద్రాని లోపలికి తీసుకుని వెళ్ళు. తారా భయంగా చంద్రశేఖర్ వైపు చూసింది. నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు, చెప్పింది చేయి తారా అంటూ వర్మగారు గట్టిగా అనేసరికి తారా ఇద్దరిని లోపలికి తీసుకుని వెళ్ళింది. ఎప్పుడు లేనిది వర్మగారు బయటికి వచ్చి మరీ కోపంగా మాట్లాడేసరికి శంకర్కి ఎందుకో అనుమానం వచ్చి ఆలోచిస్తూ వర్మగారి ముఖం చూశాడు. చంద్రశేఖర్ మీద ఎంత కోపం ఉందో వర్మగారు చూసే చూపులని తెలుస్తుంది. ఎందుకు నాన్న మీరు కూడా అందరి ముందు నన్ను అవమానిస్తున్నారు? గగన్, మీ మావయ్యని రూమ్కి తీసుకుని వెళ్ళు అంటూ గగన్ శంకర్ని తీసుకుని లోపలికి వెళ్ళగాని చంద్ర కోపంగా, నాన్న, ఈ మధ్యన మీరు నా విషయాల్లో కలగజేసుకుంటున్నారు. ఎందుకు మీరు నాతో గొడవ పడాలని చూస్తున్నారు? నీతో గొడవ పడాలని నాకు సరదానా? కానీ నువ్వు చేసిన తప్పులతో పోలిస్తే రుద్ర, గగన్ చేసింది తప్పే కాదు. నాన్న, పిలవకు. అలా పిలిచావో ఏం చేస్తానో నాకే తెలీదు. ఎంత మూర్ఖంగా తయారయ్యావంటే శంకర్కి పార్వతిని దూరం చేసిందే కాకుండా ఆ కుమార్తో నువ్వు చేతులు కలిపి ఇప్పటికీ నా కూతురికి నరకం చూపిస్తున్నారు. చంద్ర షాక్ అవి, మీకెలా తెలుసు పార్వతి కుమార్ దగ్గరుందని? నాకు అన్ని విషయాలు తెలుసు, కానీ నువ్వు ఎన్ని చేసినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను అంటే దాని అర్థం నీకు శిక్ష వేయాల్సింది నేను కాదు, శంకర్. వర్మ మాటలకి చంద్రశేఖర్ కోపంగా చూశాడు. ఎవరిని చూసుకొని నాన్న మీరు ఇంతలా నా మీద కోపంగా విరుచుకుపడేది? నా రుద్రాదేవురా, నా మనవడిని చూసుకునే నా ధైర్యం. కంగారు పడకు, ఒక్కో విషయం రుద్రాకి తెలుస్తుంది. నీ భాగోతం ఇంట్లో వాళ్ళ అందరికీ తెలిసే రోజు దగ్గర పడింది కూడా. ఆ పనే జరిగితే అందరినీ చంపడం పెద్ద పనా? చంపలేవు, నన్ను కూడా నువ్వు చంపలేవు. కుమార్ని జాగ్రత్తగా ఉండమని చెప్పు. అలానే ఇంకొక విషయం, రుద్ర చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా? శంకర్కి పార్వతినికి పుట్టిన కూతురు. చంద్ర షాక్గా చూసేసరికి నిజం, అంజలి తన కూతురే అని శంకర్కి ఇంకా తెలీదు. కానీ తెలుస్తుంది. ఏ బంధం అయితే నువ్వు చంపాలని చూసావో ఆ బంధమే నీ ఇంటి కోడలుగా అడుగు పెట్టింది. నీ చేతుల్లో ఇంకా ఏం లేదు, అంతా అయిపోయింది. నా కూతురిని ఎలా నా దగ్గరికి రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ వర్మగారు నవ్వుతూ తన రూమ్కి వెళ్ళేసరికి చంద్రశేఖర్ షాక్గా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని తల పట్టుకున్నాడు.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.